ఆయన మనసులో ఉన్న సంగతుల మీదట ఏకరువు పెట్టాడు. వాటిని గ్రహించి ఆయన మాటకు లోబడి ఆయన మాటకు సరెండర్ అవుతారు. లేదులేయ్యా ఇంతటితో మేము సర్దుకుంటామంటే నువ్వు నిత్యత్వంలో ఒకవేళ వెళ్ళినా అందరి ఎదుట సిగ్గుతో బ్రతకటమే తప్ప రెండోది ఉండదు. అదే గనక ఆయన పనికి చెప్పినట్లు నువ్వు గనక అడుగులు వేసి ఆయన పని చేసినట్లయితే నీకు కిరీటం దక్కుద్ది, నీకు కిరీటం దక్కుద్ది, బహుమతి దక్కుద్ది. బహుమతి అనేది నీకు దక్కుద్ది. తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన పరిశుద్ధ దేవదూతల ఎదుట నీకు మెప్పు ఘనత మహిమ కలుగుద్ది. అందరి ఎదుట నువ్వు గౌరవించబడుతావు. యుగ యుగాలు ఆ గౌరవం ఉంటుంది. ఆ శ్రేష్టమైన గౌరవం కావాలంటే నువ్వు ఇక్కడ భూమి మీద ఆయన పక్షంగా కష్టపడాలి. ఆయన నిర్ణయించిన బహుమతి పొందటానికి గురి వైపు చూస్తూ పరిగెత్తాలి. నడుం బిగించి ముందుకు